ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము జవాబు పొందుకొనని ప్రార్థనలో అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకు ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నా, ఎందుకు మనము జవాబు పొందుకోలేకపోతున్నాం, ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నా ఇంకా మన యొక్క జీవితాల్లో అపజయాన్ని ఎదురు చూస్తూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మన ప్రార్థనలకు జవాబులు రావడం లేదు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మన యొక్క జీవితాల్లో లేక మన యొక్క కుటుంబాల్లో ఇంకా ఎన్నో అపజయాలు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావడం లేదో, ఎందుకు మన ప్రార్థనకు దేవుడు మౌనముగా ఉంటున్నాడో మన యొక్క హృదయంలో మనం ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. ఆ సత్యాన్ని మనము నేర్చుకుందాం. రండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 45వ వచనాన్ని మనము చదువుకుందాం. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేస్తారు, కానీ ఆయన వారి యొక్క మొరను లక్ష్య పెట్టలేదట, వారి యొక్క మాటను ఆయన వినలేదు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తా ఉందయ్యా అనంటే, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడని 65వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తాం, మనందరూ కూడా తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన ప్రజల మొరను విననట్లు లేక తన యొక్క చెవి మూసుకున్నట్లు మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంలో ఇశ్రాయేల్ జీవితంలో జరిగినటువంటి ఘోర పరాజయం, అలాగే దేవుని మౌనం వెనుకున్నటువంటి ఆత్మీయ సత్యాలేమిటో ఈరోజు మనము తెలుసుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు దేవుడు వారి యొక్క మొరను వినలేదు, ఎందుకు దేవుడు వారి యొక్క మాటను లక్ష్య పెట్టలేదు, ఎందుకు దేవుడు మౌనముగా ఉండవలసి వచ్చింది అనంటే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు వారి యొక్క ప్రార్థనలకు జవాబు రాలేదు, లేక ఈరోజు మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు, ఎందుకు మనం ఇంతగా ప్రార్థన చేసినా ఎందుకు మన యొక్క జీవితాల్లో లేక కుటుంబ జీవితాల్లో లేక చదువుల్లో లేక మన యొక్క అనుదిన జీవితంలో ఎందుకు మనము అపజయాలు మనము చూస్తూ ఉన్నాము అనంటే, ప్రియమైన వాళ్ళరా, విధేయత లేని కన్నీళ్లు. ఏంటి చెప్పండి? విధేయత లేని కన్నీళ్లు. విధేయత లేకుండా వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఏం చెప్పాడు? 42వ వచనంలో అన్నాడు, మీరు యుద్ధమునకు వెళ్ళకండి అని అన్నాడు దేవుడు కదండి. యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను కనుక వెళ్ళకుడి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. మరి దేవుడు చెప్పిన మాట వినకుండగా, దేవునికి విధేయతను కనపరుచుకుండగా వారు ఏమి చేశారయ్యా అంటే, వారు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి వారు 44వ వచనంలో మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, వారు అపజయాన్ని పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు ఓడిపోయారు, వారు గాయపరచబడ్డారు, వారు హతము చేయబడ్డారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారయ్యా అంటే, అవమాన భారముతో ఎక్కడికి వచ్చారు చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చి పెద్ద పెట్టిన వారు ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉన్నారు. కానీ దేవుడు వారి యొక్క కన్నీళ్ళు ఏం చేశారంటే తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వెంత కన్నీరు కార్చినా సరే కానీ ఎందుకు దేవుడు తృణీకరిస్తున్నాడు ఈ రోజు అనంటే, ప్రియమైన దేవుని సంగమా, విధేయత లేని కన్నీళ్లు. దేవునికి విధేయత చాలా ప్రాముఖ్యమైనది. అది ఎవరికైనా సరే
విధేయత చాలా ప్రాముఖ్యమైనది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే ప్రియమైన వారులారా, సౌలుతో సమూయేలు గారు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటారు. 15వ అధ్యాయం 22వ వచనంలో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, చూడండి, యెహోవా దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఏంటండి? మాట వినుట వలన, దేవునికి విధేయత చూపించడం ద్వారా దేవుడు మన పట్ల సంతోషిస్తాడు కానీ లేక మనకు కలిగిన దాన్ని బట్టి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం ఆయన అంటే అక్కడ బలి కంటే విధేయత శ్రేష్టము, అర్పణ కంటే విధేయత శ్రేష్టము, ప్రార్థన కంటే విధేయత శ్రేష్టము, కానుకల కంటే విధేయత శ్రేష్టము, పాటలు పాడుట కంటే విధేయత శ్రేష్టము, వాక్యము ప్రకటించడం కంటే విధేయత శ్రేష్టము, వాయిద్యములు వాయించడం కంటే, చెప్పండి, విధేయత శ్రేష్టము. విధేయత లేని కన్నీళ్లకు దేవుని దగ్గర విలువ లేదు. ఇశ్రాయేలీయులు ప్రియమైన వారులారా, దేవునికి విధేయతను కనపరుచుకుండగా వారు వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? కన్నీరు కారుస్తూ ఉన్నారు. యెహోవా ఆజ్ఞను గైకొనటం వల్ల కలుగు సంతోషం కంటే ఒకడు దహన బలులు సమాధాన బలులు అర్పించడం వల్ల యెహోవా సంతోషించినా నో. ప్రియమైన వారులారా, నువ్వు దేవునికి ఎంతైనా తీసుకుని తెచ్చిపెట్టు, ఎన్ని బలులైనా, ఎన్ని అర్పణలైనా, ఎన్ని కానుకలైనా తెచ్చిపెట్టు, కానీ ఆయన చూసేది ఏమిటయ్యారంటే మనకి విధేయతను చూస్తాడు, అనగా మనకు హృదయాన్ని చూస్తాడు, కానీ ఇవేమి తెచ్చి పెట్టావు ఆయన చూడదు. దేవుడికి ఎప్పుడు కూడా క్వాంటిటీ అవసరం లేదండి, క్వాలిటీ కావాలి. నువ్వు ఎంత మొత్తంలో తెచ్చావన్నది దేవుడికి కాదు కావాల్సింది, నువ్వు ఇచ్చింది శ్రేష్టమైనదే కాదా, నీ హృదయం శ్రేష్టమైనదే కాదని దేవుడు చూస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క మొరను ఆయన ఎందుకు వెళ్ళలేదయ్యారంటే విధేయత లేని కన్నీళ్లకు ఎప్పుడు కూడా విలువ ఉండదు. ఈ రోజు దేవుని దగ్గర మనం కన్నీరు కార్చే ముందు ప్రియమైన వాళ్ళరా, వారు దేవుని యొక్క వాక్యాన్ని ఉద్దేశపూర్వకంగా వారు ధిక్కరించారు వాళ్ళు కదండి. దేవుడు వద్దని చాలా స్పష్టంగా ఆ యొక్క ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 42వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, మీరు యుద్ధములకు మీరు వెళ్ళొద్దు, నేను మీతో రాను, మీతో ఉండను నేను. కానీ దేవుడు రానని, నేను మీతో ఉండనని, మీ మధ్యలో నేను నివసించనని, మీతో సహవాసం నేను చేయనని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆయన యొక్క పేరట యుద్ధానికి వెళితే, లేక ఆయన యొక్క పేరట నువ్వేదో చేద్దామని వెళ్ళినప్పటికీ నీకు మనకి ఏం రాదయ్యారంటే విజయము రాదు, విజయం రాదు. వారి యొక్క జీవితాల్లో అపజయము కలిగింది. ఈరోజు మన యొక్క ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు? ఎందుకు మన ప్రార్థనలకు విజయాలు మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన ప్రార్థనలో ఇంత చేసినా సరే ఎందుకు అపజయాలు అనంటే ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటి అంశం ఏమిటయ్యారంటే విధేయత లేని కన్నీళ్లకు విలువ లేదు దేవుని దగ్గర. అది గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పారు మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు, కానీ వారు ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క మాటను వారు తిరస్కరించారు. వారి యొక్క స్వయంకృత అపరాధం వల్ల కష్టాలు కొనదెచ్చుకొని, స్వతహాగా కష్టాలు కొనదెచ్చుకొని, స్వతహాగా ఇబ్బందులు తెచ్చుకొని, స్వతహాగా శ్రమపడి, స్వతహాగా గాయపడి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, మొరపెడతా ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. కానీ దేవుడు వారి యొక్క మాటను వినలేదంట, వారి యొక్క మొరను ఆయన లక్ష్య పెట్టలేదు అని మనం 45వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నిజమే, ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావడం లేదయ్యా అనంటే విధేయత లేని కన్నీళ్ళు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఆ యొక్క ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 45వ వచనములో ఎందుకు ఇశ్రాయేలీలకు విజయం రాలేదు? ఎందుకు వారు ఓడిపోయారు? ఎందుకు వారు అపజయం పొందారు? ఎందుకు వారు గాయపరచబడ్డారు? ఎందుకు వారు నలిగిపోయారు అంటే, మొదటిది ప్రియమైన వాళ్ళరా, విధేయత లేని కన్నీళ్లకు దేవుని దగ్గర విలువ లేదు. ఎందుకు విలువ లేదంటే వారు విధేయత చూపించలేదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన, ఎందుకు వారు ఓడిపోయారు అనంటే దేవుని సన్నిధి లేని పోరాటం వాళ్ళది.
కదండి. దేవుని సన్నిధి లేని పోరాటం ఆయన చెప్పాడు. ఆయన 42వ వచనంలో, మొదటి అధ్యాయం 42వ వచనంలో ఆయన అంటున్నాడు, యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్యలో ఉండను కనుక వెళ్ళకుడి అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలుతో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఆయన అంటున్నాడు, మీ మధ్య లేడు, మీరు వెళ్ళవద్దు, మీరు పని చెయ్యొద్దు, మీరు ఆ స్థలంలోకి వెళ్ళొద్దు అని దేవుని యొక్క వాక్యం సేవకుల ద్వారా మనకు వినిపించబడతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ప్రియమైన వాళ్ళరా, అయినా వారు మొండిగా ఏం చేశారు చెప్పండి, కొండెక్కి వారు యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు యుద్ధానికి వెళ్ళారు, ఆయన వద్దని చెప్పారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధి లేని పోరాటం, అందుకే వారు విజయాన్ని పొందుకోలేకపోతున్నారు. ఈరోజు మనం ఎంతో పోరాటం చేస్తున్నాం ఈ క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో. ఎంతో ప్రార్థనా పోరాటం మనం చేస్తా ఉన్నాం, వాక్య పోరాటం ఎంతో చేస్తున్నాం. మనం దేవునితో మందిర సహవాసం ఉన్నట్టు మనం పోరాటం చేస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు అపజయాలు అని అంటే, విధేయత లేని పోరాటాలు ఇవి. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని సహకారం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని మందిరం లేకుండా, దేవుడే లేకుండా మనం ఏం చేస్తామంటే పోరాడుతూ ఉన్నాం. ఇది గాలితో ప్రయాసపడినట్లుగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. అని చెప్పాడు. నాకు ఇక్కడ ఏమర్థమైంది అంటే, అతి విశ్వాసము ప్రమాదకరము. అతి విశ్వాసం కదా, ఆయన చాలా స్పష్టంగా ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు. కారణం ఏంటంటే, నేను మీతో ఉండను. దేవుడు లేకుండా మనం నథింగ్. ఆయన లేకపోతే మనం జీరో, హీరోలు కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు లేకపోయినా, ఆయన సన్నిధి లేకపోయినా, ఆయన వాక్యం లేకపోయినా, ఆయన సహవాసం లేకపోయినా మనకు అపజయాలే, మనం జీరోస్, ఏమాత్రం హీరోలము కాదు. ప్రియమైన వాళ్ళరా, విధేయత లేని దేవుని సన్నిధి లేని పోరాటాలు ఇది నాకు ఏమి నేర్పిస్తాయంటే, అతి విశ్వాసము ప్రమాదము. విశ్వాసము మంచిదే, చాలా మందిలో అతి విశ్వాసం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వెళ్ళమన్నప్పుడేమో వెళ్ళలేదు, కానీ దేవుడు చెప్పండి వద్దన్నప్పుడు ఏం చేశారు చెప్పండి, తెగించి వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళు తెగించి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని నడిపింపు లేని భక్తి, దేవుని తోడు లేని ప్రయాణము ఎప్పుడు పరాజయానికి దారితీస్తుందట. మరలా చెప్పంటారా, దేవుడు నడిపింపు లేని భక్తి, దేవుని నడిపింపు లేని భక్తి, దేవుని తోడు లేని ప్రయాణము ఎప్పుడు పరాజయానికే దారితీస్తుంది. నిజమే, వారికి దేవుని యొక్క నడిపింపు లేదు, దేవుని యొక్క సహకారం లేదు, దేవుని యొక్క భద్రత లేదు, దేవుని యొక్క సన్నిధి లేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు వెళ్ళవద్దు, నేను రాను అని అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, దేవుని లేని పోరాటం చేశారు. ఈరోజు చాలా మంది మనకి చాలా మంది పోరాటాలు చేస్తున్నారు. కానీ ఎలా పోరాటం చేస్తున్నాం? వితౌట్ గాడ్. అది లేకుండా మనం ఒంటరి పోరాటం చేస్తున్నాం. చాలా ప్రయాసపడిపోతున్నాం, చాలా శ్రమ పడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం, కానీ మనకు విజయాలు దక్కడము లేదు. అపజయాలు 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 అపజయాలు. కారణం ఏమిటంటే, అసలు ఆయన ఉన్నారో లేదో మనం చూసుకోకుండా మనం పోరాటం చేస్తా ఉన్నాం, మనం యుద్ధం చేస్తా ఉన్నాం. దీన్ని ఏమంటారు అంటే, ప్రియమైన వాళ్ళరా, అతి విశ్వాసము అని అంటారు. వేరే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన కన్నీళ్ళు కారుస్తున్నారు. మరి విధేయత చూపించారా? లేదు. మరి వారితో పాటు దేవుని సన్నిధి ఉందా? లేదు. ఇప్పుడు చాలా మంది మనకు అలా సంఘటన చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడు నన్ను ఎందుకు ఆదుకోలేదు, దేవుడు నాకు ఎందుకు సహాయం చేయలేదు, దేవుడు నాకు ఎందుకు విజయాన్ని ఇవ్వలేదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేను మందిరానికి వస్తున్నాను కదా, నేను ఇవ్వాల్సిన ఇస్తున్నాను కదా, నేను ఎంతో సహకారిగా ఉన్నాను కదా, మంచిదే. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధి లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమే. అంతే. నువ్వేదన్నా ఇచ్చుకో, నువ్వేదన్నా ఇవ్వు, కానీ దేవుని సన్నిధి లేకుండా ఇస్తే ఉపయోగం ఏంటి కదా. మనము మొదటి సమయాల గ్రంథం 15:22 వచనంలో సౌలుతో సమయాలు మాట్లాడాడు, మనకి తెలుసు. ప్రియమైన వాళ్ళరా,
బలి కంటే విధేయత శ్రేష్టము. దేవుడు మన యందు ఆనందించాలి అని అంటే, దేవుడు మన యందు సంతోషించాలి అని అంటే, మనము దేవునికి కనపరచవలసింది విధేయత అంతే. దేవుని సన్నిధి లేని పోరాటం వారు చేస్తూ ఉన్నారు. చాలా మంది ప్రియమైన వాళ్ళరా, వ్యాపారాల్లో కానీ, కుటుంబ నిర్ణయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ దేవుని చిత్తాన్ని అడగకుండా మన సొంత బలంతో ఏం చేస్తామంటే ముందుకి వెళ్ళిపోతాం. చాలా పనులు, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కదండి, ఒక గృహాన్ని నిర్మించుకోవాలన్నా, ఒక వివాహం చేయాలన్నా, ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఏదైనా ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం అడగకుండా ఏం చేస్తాం చెప్పండి, మన సొంత బలముతో మనము ముందుకు వెళ్ళిపోతాం. అలా ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనము దెబ్బతింటాం, గాయం అవుతుంది, నష్టము కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్న తర్వాత చెప్పండి, దేవుడు మమ్మల్ని ఎందుకు ఆదుకోలేదు, దేవుడు మాకు ఎందుకు సహాయం చేయలేదు, దేవుడు మాకు ఎందుకు విజయాలు ఇవ్వలేదు అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అసలు మొదట చూసుకోవాల్సింది ఏంటయ్యారంటే, అసలు దేవుని సన్నిధి నాతో ఉందా, నాకు దేవుని సహకారం ఉందా, నేను చేసే పని, నేను అడిగే ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం నేను అడుగుతున్నానా అని ఏ రోజైనా మనం ప్రార్థన చేసి ప్రారంభిస్తామా? లేదు లేదు. ముందు మనం ఏదో ఒక మాట ఉంటుంది, గుడ్డొచ్చి చేలో పడినట్లుగా అంతే, మనం మోకరించి మనం ప్రార్థన చేసేస్తా ఉంటాం. కానీ మనం ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ సహాయముతో మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్త ప్రకారంగా మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఏమైపోయింది అంటే, వారు ప్రార్థనలకు జవాబు కాలేదు. అందుకనే జవాబు పొందని ప్రార్థనలకి ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏంటంటే, జవాబు పొందుకోలేని ప్రార్థనలే చేస్తా ఉన్నాం, విజయాలు పొందుకోలేని ప్రార్థనలు చేస్తా ఉన్నాం, సహాయం పొందుకోలేని ప్రార్థన చేస్తా ఉన్నాం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఆయన ప్రార్థన ఆలకించిన వాడా? కాదు కదా. ఆయన ప్రార్థన ఆలకించేవాడైనా వాక్యం సెలవిస్తా ఉంది కదా. అయినా మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్చితిరి గాని యెహోవా మీ మొరను వినలేదు. కారణం ఏమిటంటే, మొదటిది విధేయత లేని కన్నీళ్లకు దేవుని దగ్గర విలువ లేదు. రెండవదిగా దేవుని సన్నిధి లేని పోరాటం వారు చేశారు కాబట్టి వారికి ఏమి లేదు చెప్పండి, విజయము లేదు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని తీర్పును మార్చలేని ఏడుపు. దేవుని యొక్క తీర్పును మార్చలేని ఏడుపు. ప్రియమైన వాళ్ళరా, వారు ప్రార్థన చేశారు, దేవుని సన్నిధికి వచ్చి వారు కన్నీరు కార్చారు, దేవునికి మొరపెట్టారు, కానీ దేవుని యొక్క తీర్పును ఆ కన్నీరు మార్చలేకపోయింది. ఈరోజు మనం కన్నీరు కారుస్తున్నాం, దేవుని దగ్గర ఎంతో ఏడుస్తా ఉన్నాం, కనిపెడతా ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని సంగమం, ఎందుకు దేవుని యొక్క తీర్పును మార్చలేకపోతుంది మన కన్నీరు? ఆలోచన చెయ్యండి. ఎన్నో మార్లు మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన మనం ఎక్కువ చేస్తాం, కానీ ఆ కన్నీటికి దేవుని యొక్క తీర్పును మనము మార్చలేకపోతున్నాం. దేవుడు దీర్ఘశాంతుడు కాదంటారా? చెప్పండి, దేవుడు దీర్ఘశాంతుడు కాదా? దీర్ఘశాంతుడే. దేవుడు ప్రేమ లేనివాడా? దేవుడు ప్రేమ కలిగిన వాడే. మరి ఎందుకనంటే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. చూడండి, దేవుడు వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, ఆయన నిరంతరము నరులతో వాదించేవాడు కాదు, దీర్ఘశాంతుడే, ప్రేమ కలిగిన వాడే, కృపావాత్సల్యత కలిగిన వాడే. కానీ ప్రియమైన దేవుని సంగమా, కృపాకాలము ముగిసిన వేళ మనం ఎంత కన్నీరు కార్చినా దేవుని యొక్క తీర్పును మనము మార్చలేము. దేవుడు మన పట్ల కృపను చూపిస్తా ఉన్నాడు,
ఆయన యొక్క కృప ఎంత విస్తారముగా మన పట్ల ఉంది. దీర్ఘశాంతం ఉంది, దయాలత్వం ఉంది, వాత్సల్యత ఉంది, ప్రేమ ఉంది, సహనం ఉంది. ఇవన్నీ కూడా మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఒకానొక సమయములో దేవుని యొక్క కృపా ద్వారము మూయబడుతుంది. అప్పుడు మనం ఎంత మొరపెట్టినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత పొర్లినా దేవుని యొక్క తీర్పును మన యొక్క కన్నీరు మార్చలేదు ప్రియమైన వాళ్ళరా, మార్చలేదు. ఆయన నిరంతరము నరులతో వాదించే దేవుడు కాదు. ఆయన మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. తన యొక్క రక్షణ ప్రణాళికకు మనకు చక్కని మార్గాన్ని ఇచ్చాడు. తన కుమారుని లోకంలోనికి పంపించాడు. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన రక్షణలో మనం నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడో మనలో విధేయత లేని కన్నీరు, దేవుని సన్నిధి లేని పోరాటం. మనం నష్టపోయిన తర్వాత తిరిగి వచ్చి మనం ఎంత తలుపు తట్టినా ప్రియమైన వాళ్ళరా, ఆ తలుపు తీయబడదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదామా. 12:17. చూడండి, ఈ మాట మనందరికీ కూడా తెలుసు ప్రియమైన వాళ్ళరా. సమయము దాటిపోయాక ఏడ్చినటువంటి యాసావు వలె మనం మిగిలిపోకూడదు. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాలు మనం పొందుకోవాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి. ఆయన యొక్క దీర్ఘశాంతంలో, ఆయన యొక్క వాత్సల్యతలో మనం ఉండాలి. కానీ యాసావు ఆ తర్వాత ఎప్పుడు అంటే ఆ కృపా ద్వారము మూయబడిన తర్వాత, ఆ సమయం అయిపోయిన తర్వాత, ఆ గడియ ముగిసిన తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుతూ లేక దానికోసము శ్రద్ధతో వెతికినను. ప్రియమైన దేవుని సంఘం ఆలోచన చేయండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆ సమయము దాటిపోయిన తర్వాత, ఆ యొక్క కృపాకాలము ముగిసిన తర్వాత, దేవుని యొక్క దయాకాలము ముగిసిన తర్వాత మనం ఆశీర్వాదాలు పొందగోరి, దేవుని యొక్క ఏదో పొందగోరి మనం వచ్చి కన్నీరు కార్చినప్పటికీ దేవుని యొక్క తీర్పును మనము మార్చలేము ప్రియమైన వాళ్ళరా. ఈరోజు యాకోబు వలె, క్షమించాలి, యాసావు వలె మనము కూడా ఆ యొక్క ఆశీర్వాదము పొందకొని కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెతుకుతా ఉన్నాం. కన్నీరు కారుస్తున్నాం, మొరపెడుతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఎంతో భక్తి శ్రద్ధలు మనం చూపిస్తున్నాం. ఎప్పుడు చెప్పండి? ఆ కృపాకాలము ముగిసిన తర్వాత మనం ఈ పనులు చేస్తున్నాం. దేవుని యొక్క సమయం అయిపోయిన తర్వాత, దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ముగిసిపోయిన తర్వాత మనం కన్నీరు కారుస్తున్నాం. దేవుడు అవకాశం ఇచ్చినంత కాలము మన ఇష్టానుసారముగా మనం బ్రతికి దేవునికి అవిధేయతను కనపరిచి దేవుని సన్నిధి, దేవుని తోడు లేకుండా మనం జీవించి ఈరోజు కృపాకాలం ముగిసిన తర్వాత, ఓ ప్రభువా నేను ఆశీర్వాదం పొందగోరుతున్నానయ్యా, నీతో నేను ఉండగోరుతున్నానయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సహవాసం నాకు కావాలయ్యా అని నీవెంత కన్నీరు కార్చినా, నీవెంత మొర్ర పెట్టినా దేవుని యొక్క తీర్పును మనము, అయ్యో అబ్రహామా నా తండ్రి, ఇక్కడ నేను ఎంతో యాతన పడుతున్నానయ్యా, నేను ఈ స్థలంలో ఉండలేకపోతున్నానయ్యా, ఇది చాలా భయంకరంగా ఉన్నాయా, దయచేసి ఆ యొక్క లాజరు చిటికిన వేలుతో ఒక్క నీటి బొట్టు నా నాలుగు మీద రేపించవా. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఇద్దరికి ఒకే కాలం ఇచ్చాడు కదా, ఒకే సమయం ఇచ్చాడు కదా, కాకపోతే కొంచెం డబ్బు విషయంలో ఇద్దరు కొంచెం వేరుగా ఉండొచ్చు గాక. అలాగే నోవాహు
జీవితంలో మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అక్రమం విస్తరించిన తర్వాత, పాపము పెట్టరేగిపోయిన తర్వాత దేవుడు ఏమన్నాడు అయ్యానంటే ఒక ఓడను సిద్ధపరచమని చెప్పాడు. 120 సంవత్సరములు ఆయన ఓడను సిద్ధపరుస్తూ ఓడ ద్వారా ఆయన సువార్తను ప్రకటించాడు. నోటి మాటతో సువార్తను ప్రకటించాడు. ఆ యొక్క ఓడ ద్వారా సువార్తను ప్రకటించాడు. ఆయన పని చేస్తూ సువార్తను ప్రకటించాడు. కానీ ఎవరు కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన యొక్క మాటను వారు వినలేదు. ఒకానొక దినము వచ్చింది, ఆ కృపాకాలము ముగిసిపోయింది, దేవుడు ఇచ్చిన సమయము అయిపోయింది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ ఓడ యొక్క తలుపులను మూసేశాడు. తర్వాత ఏం జరిగిందయ్యానంటే వర్షం రావడం మొదలు పెట్టింది. వారి యొక్క ఇల్లులు, గ్రామాలు, పట్టణాలు అన్ని కూడా మునిగిపోయి సాగాయి. అప్పుడు వారికి భయం పుట్టుకుంది. అప్పుడు వారు ఏడుస్తా ఉన్నారు, కన్నీరు కారుస్తా ఉన్నారు. తలుపు తీయి నోవాహు, తాతగారు తలుపు తీయండి, పెదనాన్నగారు తలుపు తీయండి, చిన్నాన్నగారు, ఇలా వరుసని పెట్టి పిలిచి అడుగుతా ఉన్నారు. ఓ పాస్టర్ గారు, యాజకుడా, దైవజనుడా, ప్రవక్త, ఎందుకంటే ఆయన ప్రవచించాడు. ఆయన సువార్తను ప్రకటించిన యాజకుడైనా, ఒక పాస్టర్ గారు అయినా, ఇవాంజలిస్ట్, ఎన్నో పనులు ఆయన చేసిన వాడకడుకు. కానీ ఆ రోజు ఎవరు కూడా ఆయనను పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు ఎప్పుడైతే దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చిందో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే వారు ఏడ్చినా సరే గాని ఆ యొక్క తలుపులు తెరవబడలేదు. ఈరోజు మనము కూడా అంతే ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు మనము కూడా అంతే. ఆలోచన చెయ్యండి ఒక్కసారి. ఎందుకు మనకి జీవితాల్లో అపజయాలు? ఎందుకు మనం ఓడిపోతా ఉన్నాం? ఎందుకు ఈ శ్రమల మధ్య మనం కొట్టిమిట్లాడుతూ ఉన్నాం? ఎందుకు మనకి గాయాలు? ఎందుకు హతమార్చబడుతున్నాం మనము అనంటే ఇదిగో ఈ 3 విషయాలు ప్రియమైన వాళ్ళరా. ఏంటో 3 విషయాలు? విధేయత లేని కన్నీళ్లకు దేవుని దగ్గర విలువ లేదు. రెండవదిగా, ఎందుకు వారు అపజయాలతో ఉన్నారు, ఎందుకు ఓడిపోయారు అంటే దేవుని సన్నిధి లేని పోరాటం వాళ్ళు చేస్తారు. ఈ రోజు క్రైస్తవులుగా చాలా మంది చేస్తున్న పోరాటము కూడా ఇదే. ఇలా చేస్తే మనం ఓడిపోతాం. ఓడిపోయిన తర్వాత వచ్చి మనం కన్నీరు కార్చినప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క తీర్పును మనము మార్చలేము. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం. ఆ రోజు నోవాహు దగ్గర ప్రజలందరూ కూడా ఎంత ఏడ్చి తలుపు కొట్టినా తెరవబడలేదు. అలాగే ప్రియమైన వాళ్ళరా సమయం దాటిపోయాక ఆశీర్వాదం పొందగోరి వచ్చినటువంటి యాసావు కూడా ఆశీర్వాదము దొరకలేదు. దొరికిందండి? దొరకలేదు. మారు మనసు పొందే అవకాశం యాసావుకు లేదు. ఆ వార వెలపలేటువంటి వారికి కూడా మారు మనసు పొందే అవకాశము లేదు. ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క అగ్నిలో యాతనా స్థలం ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడికి కూడా మారు మనసు పొందే అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు తన యొక్క కృపాకాలాన్ని మన పట్ల ఎంతో విస్తరింపజేశాడు. మనం చంపాలంటే ఆయనకి చిటికలో పని. ప్రియమైన వాళ్ళరా ఒక్కసారి మన విషయంలో దృష్టి సారించాడా మన పని అయిపోతుంది. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మన పట్ల ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నిన్ను రక్షించుకోవడానికి, తనతో సహవాసం కలిగి ఉండడానికి, ఆయన ఉండే స్థలములో మనం ఉండడానికి, ఆయన శరీరధారి లోకములకు వచ్చి మనందరి రక్షణ విషయమై తన యొక్క ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. ఆయన మొదటిసారి బాలుడుగా వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల విషయమై ఆయన ఏం చేశాడయ్యారంటే ఆయన సిలువపై ఆయన మరణించినాడు. ఇప్పుడు ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన రాజాది రాజుగా రాబోతా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా రాబోతా ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతా ఉన్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు నేనైనా మీరైనా మీరెవరైనా కావచ్చు, దేవుని మాటలు వింటుండే మనము ఎందుకు మన జీవితాల్లో అపజయాలు, ఎందుకు మనం ఓడిపోతా ఉన్నాం? ఈరోజు యాసావు వలె ఆశీర్వాదం పొందుకొని వచ్చినాము కానీ సమయం దాటిపోయిన కారణం చేత మారు మనసు పొందే అవకాశము లేదు. నువ్వు బ్రతికి ఉండగానే, నీవు నిద్రించక ముందే, నీవు మరణించక ముందే, ఈ రోజే, ఈ సమయం ముందే నువ్వు మారు మనసు పొందు, నీ హృదయాన్ని మార్చుకో, విధేయత కలిగి జీవించు,
దేవుని సహవాసాన్ని కోరుకో, దేవుని చిత్తాన్ని తెలుసుకో, దేవుని ప్రేమను గ్రహించు, దేవుని యొక్క దీర్ఘశాంతమును నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని యొక్క వాత్సల్యతను త్రోసివేయద్దు. ప్రియమైన అక్క చెల్లి అన్నతో కూడా ఎంతకాలము మనము దేవునికి దూరంగా బ్రతుకుతాం? ఒకనొక దినం వస్తుంది, ఆ తీర్పు దినమున నేనెంత కన్నీరు కార్చినా, ఎంత రోదనము చేసినా ఆయన మన యొక్క మొరను వినడంట, మన యొక్క మాటను ఆయన ఆలకించడు. అంటే మనం ఆయన యొక్క తీర్పును మార్చలేము. ప్రియమైన వాళ్ళారా, నువ్వు నరకానికి వెళ్ళంటే వెళ్ళవలసిందే, నువ్వెంత లభోదీపమని ఏడ్చినా సరే గాని ఇక ఆయన తీర్పులో మార్పు ఉండదు. ఆలోచించే ప్రియమైన దేవుని సంగమా, సహోదరుడా సహోదరి, ఈ రోజు మనకు దేవుడు అన్ని సమృద్ధిగా ఇవ్వచ్చు కాక, మంచిదే, అది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బహుమానాన్ని చక్కగా నువ్వు పొందుకొని దేవుని కొరకు మనము జీవించవలసిన వారుగా ఉన్నాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించమని ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రేమ కలిగిన వాడే, ప్రేమమయుడే, కానీ అలాగని మనం ఆయన మీద ఏం చేయకూడదు చెప్పండి? తిరుగుబాటు చేయకూడదు. చిన్నపిల్లలు చూడండి, ముద్దొచ్చి వారు కొడతా ఉంటారు, లేకపోతే కరుస్తూ ఉంటారు. 1, 2, 3 సార్లు కరిచినా లేకపోతే కొట్టినా తల్లి గాని తండ్రి గాని ఏమి అనరు. ఎప్పుడైతే వారికి నొప్పి కలిగించేటట్టు వీళ్ళు ప్రవర్తించారో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక దెబ్బ వేస్తారు. దేవుడు కూడా అంతే, ఆయన ప్రేమామయుడే. అలాగని ఆయన మన యొక్క తిరుగుబాటును, మన యొక్క నిర్లక్ష్యాన్ని ఎల్లకాలమైనా సహించడు. చూస్తాడు, ఆయన అవకాశం ఇస్తాడు. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన పరమ తండ్రి, ప్రాణం పెట్టిన తండ్రి. ఆయన సహిస్తాడు. ఆయన సహిస్తున్నాడు కదని మనం తిరుగుబాటు చేసి, మనం నిర్లక్ష్యం చేసి, అవిధేయతను కనపరిస్తే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సహించే దేవుడు కాదు. ఒకనొక దినమున ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము సమయం ఉండగానే దేవునికి మనము లోబడదాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని గాని, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలను గాని ఎప్పుడు కూడా మనం తృణీకరించవద్దు. ఆనాడు ఇశ్రాయేలు తృణీకరించినారు కాబట్టి వారికి జీవితంలో వారు అపజయాన్ని చూస్తూ ఉన్నారు. అలాగే దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇద్దాం. దేవుని చిత్తానికి మనము ప్రాధాన్యత ఇద్దాం. మన యొక్క సొంత ప్రణాళికలను పక్కన పెడదాం, మన సొంత ఆలోచనలు పక్కన పెడదాం. దేవుని నడిపింపు కొరకు మనము కనిపెడదాం. ఆయన నడిపింపులో మనం ముందుకు వెళ్దాం, ఆయన మార్గాల్లో మనం వెళ్దాం, ఖచ్చితంగా విజయాన్ని మనం పొందుకుంటాం. ఆయన మార్గాల్లో లేక ఆయన నడిపింపులో ఉంటే అపజయం అనేటువంటిది మన జీవితంలో ఉండదు ప్రియమైన వాళ్ళు. కాబట్టి దేవుని చిత్తానికి మనము ప్రాధాన్యత ఇద్దాం. అంత మాత్రమే కాదు, నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉందాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు చేసినటువంటి కన్నీరు అది పశ్చాత్తాపముతో కూడినది కాదు. మరి ఏంటయ్యానంటే కేవలము శిక్ష నుండి తప్పించుకోవడానికే. అది వారి అపజయాల నుంచి వారు తప్పించుకోవడానికి, వారి బాధల నుంచి వారు తప్పించుకోవడానికి, అంతేగాని అది పశ్చాత్తాపముతో కూడినటువంటి కన్నీరు కాదు. అందుకే దేవుడు లక్ష్య పెట్టలేదు. నిజంగా నువ్వు పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో నువ్వు కన్నీరు కారిస్తే ఆయన కరిగిపోయేటువంటి దేవుడు, ఆయన కార్యం చేసేటువంటి దేవుడు ఆయన. మరి ఎందుకు నువ్వు ఎంత చేసినా ఎందుకు దేవుడు మనకు విజయాన్ని ఇవ్వలేకపోతున్నాడు అయ్యా అంటే కేవలం శిక్ష నుండి తప్పించుకోవడానికి మనము కన్నీరు కారుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి మనం దుఃఖపెట్టినందుకు హృదయపూర్వకంగా మనం పశ్చాత్తాపడదాం. అంతే కదండి. దేవుని మనం దుఃఖపెట్టాం. ఎలా దుఃఖపెట్టాం? విధేయత లేని పనులు కదండి, విధేయత లేని కన్నీరు, విధేయత లేని అర్పణలు, విధేయత లేని సహవాసము, విధేయత లేని వాక్య ధ్యానము, విధేయత లేని ప్రసంగాలు, విధేయత లేని పరిశుద్ధత. నువ్వేనైనా కలిగి ఉందో దేవుడు చూసేది ఏమిటంటే విధేయత. ఈరోజు ఆ విధేయత లేకపోతే నువ్వు ఎన్ని కన్నీరు కార్చినా దేవుని దగ్గర వాటికి విలువ ఉండదు. ప్రియమైన వాళ్ళారా, నీ పరుపు తడిసిపోయినా, నీ యొక్క తలదిండ్లు తడిసిపోయినప్పటికీ నీకు కూడా
నీ కళ్ళు లొట్టపోయినప్పటికీ కూడా విధేయత లేకపోతే చెప్పండి, ఆ కన్నీళ్ళకి ఏమి లేదు, దేవుని దగ్గర విలువ లేదు. దేవుని సన్నిధి లేని పోరాటాలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని సన్నిధి లేని పనులు, దేవుని సన్నిధి లేని ప్రయత్నాలు, దేవుని సన్నిధి లేనిది ఏది నువ్వు చెయ్యొద్దు. చేసిన ప్రియమైన వాళ్ళరా ఆ ప్రయత్నములన్నీ కూడా వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని తీర్పును మార్చలేని ఏడుపు ఇశ్రాయేల్, ఈరోజు మంది కూడా అంతే. కాబట్టి అందుకే సమయం ఉండగానే మనం లోబడదాం, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇద్దాం, నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి మనము ప్రార్థన దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.